The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Our God is so good. Whenever we come unto Him, He is willing to speak unto us. మన దేవుడు ఎంతో మంచివాడు. ఎన్ని పర్యాయాలు మనం ఆయన చెంతకు వచ్చినా మనతో మాట్లాడేదానికి ఇష్టపడేవాడు. And in the last part, we started seeing about being a witness unto the Lord. గత భాగంలో మనము దేవునికి సాక్షులుగా ఉండడం అనే అంశాన్ని మనం ఆరంభించాం. Once again, Matthew's Gospel, chapter 28. మరొకసారి మత్తయి సువార్త 28వ అధ్యాయానికి వస్తాం. Matthew chapter 28. మత్తయి సువార్త 28వ అధ్యాయం. And verse 20. 20వ వచనం చదువుకుంటాం. Teaching them to observe all things whatsoever I have commanded you, and lo, I am with you always, even unto the end of the world. Amen. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. In Acts 1:8 we have seen we are His witnesses. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనంలో మనం చెప్పుకున్నాం, మీరు నాకు సాక్షులై ఉండాలి. And in the first part we have seen, ఇక మొదటి భాగంలో మనం చెప్పుకున్నాం, and we to be a witness unto the Lord we must maintain our testimony. దేవుని కొరకు మనం సాక్షులుగా ఉండాలి అంటే మొదట మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. And what kind of testimony we have to maintain? మరి ఏ విధమైన సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి? Three important things we are going to see from the life of Joseph. మరి యోసేపు జీవితాన్ని ఆధారం చేసుకొని 3 ప్రాముఖ్యమైన సంగతులను మనం ధ్యానించబోతున్నాం. We are going to see what type of testimony he maintained. అతను ఏ విధమైనటువంటి సాక్ష్యాన్ని కలిగి ఉండినాడో మనం చూస్తాం. And based on that we can learn some lessons so that we may follow. దానిని బట్టి ఇక మనం కొన్ని పాఠాలు అంటే మనం పాటించలాగిన కొన్ని పాఠాలు మనం నేర్చుకుందాం. Before that let us pray. దానికి పూర్వము ప్రార్థన చేసుకుందాం. Father, speak to us. తండ్రి మాతో మాట్లాడండి. We thank thee for thy living word, always speaking to us. సజీవమైన మీ వాక్యమును బట్టి ఎల్లప్పుడూ అది మాతో మాట్లాడేది, అందుకే మీకు వందనాలు. What type of testimony we must have, oh Lord, as we are as we are meditating, thou may give the right thoughts. ప్రభువా, మరి ఏ విధమైనటువంటి సాక్ష్యం మేము కలిగి ఉండాలో ఈ మాటలు ధ్యానిస్తుండగా సరి అయినటువంటి తలంపులు మాకు దయచేయండి. Bringing all of us under the sprinkling of thy precious blood and claiming thy promises, in Jesus' precious name we pray. మమ్మల్ని అందరినీ కూడా ప్రశస్తమైన మీ రక్త ప్రోక్షణ కిందకి తెచ్చుకుంటూ ఈ పరిచర్యకు మీ వాగ్దానంలో కోరుకుంటూ యేసు ప్రభు వారి అమూల్యమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. We have seen to be a witness unto the Lord we must have testimony. మనం దేవుని కొరకు సాక్షిగా జీవించాలి అంటే మనము సాక్ష్యము కలిగి జీవించాలి అనే మాట మనం చెప్పుకున్నాం. And from Genesis chapter 39, ఆదికాండము 39వ అధ్యాయంలో నుండి from the first 6 verses, మొదటి 6 వచనాలు, and we are going to see some of these truths to maintain our testimony from the life of Joseph. యోసేపు జీవితంలో నుండి మనం ఈ సాక్ష్యంను కాపాడుకునే దానికి కొన్ని విషయాలను మనం చూస్తాం. Number 1 is, మొదటిది, yes, Joseph had a personal testimony. యోసేపునకు వ్యక్తిగతమైన సాక్ష్యం ఉండినది. And number 2, రెండవది, and he was having a powerful testimony. ఆయన శక్తివంతమైన సాక్ష్యం కలిగినవాడు. And thirdly, మూడవ మాట, he had a progressive testimony. చూడండి, అభివృద్ధిదాయకమైనటువంటి సాక్ష్యం ఆయనకు ఉండింది. ఇంకా వ్యాప్తి చెందుతున్న సాక్ష్యం. And it is a progressive testimony, it is not a stagnant one. కాబట్టి అది వృద్ధి చెందేది, వ్యాప్తిస్తూ ఉండేది, ఒకటే చోట నిలిచి ఉండేది కాదు అలాంటి సాక్ష్యం. So in the remaining 3 parts we are going to see each thing in one part. మిగతా 3 భాగాల్లో కూడా ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క విషయాన్ని మనం ఆలోచన చేస్తాం. So number 1, మొదటిది, he had a personal testimony. అతను వ్యక్తిగతమైన సాక్ష్యం కలిగి ఉన్నాడు. Don't think that these words are just word jugglery. కాబట్టి మరి ఈ మాటలు పదాలు ఇవన్నీ మాటలు గారడి అని అనుకోకండి. But we are going to see the meaning behind it. మరి వాటి వెనకాల ఉన్నటువంటి అర్థం ఏమిటిదో మనం ధ్యానం చేస్తాం. Joseph had a personal testimony. యోసేపునకు వ్యక్తిగతమైన సాక్ష్యం
సాక్ష్యం ఉండినది. What is the meaning of having personal testimony? ఏమిటి వ్యక్తిగతమైన సాక్ష్యం అనగా ఏమిటి? What kind of personal testimony I should maintain? ఏ రకమైన వ్యక్తిగతమైన సాక్ష్యం కలిగి ఉండాలి? And in verse 1 and 2, 39th chapter. 39వ అధ్యాయము మొదటి 2 వచనాలు. And Joseph was brought down to Egypt, and Potiphar, an officer of Pharaoh, captain of the guard, an Egyptian, bought him of the hands of the Ishmaelites, which had brought him down thither. And the Lord was with Joseph, and he was a prosperous man, and he was in the house of his master the Egyptian. యోసేపును ఐగుప్తునకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన పోతిఫర్ అను ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతని తీసుకొని వచ్చిన ఇష్మాయేలీల యొద్దన అతని కొనెను. యెహోవా యోసేపునకు తోడయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీయుని ఇంట నుండెను. Now we all know the story of Joseph. యోసేపు చరిత్ర మనందరికి తెలిసినదే. Now he was brought to Egypt, and Potiphar has purchased him. ఇప్పుడు ఐగుప్తునకు ఆయన తీసుకొని రాబడ్డాడు. అక్కడ పోతిఫరు యోసేపుని కొన్నాడు. So almost Joseph is a slave there. ఇక దాదాపుగా యోసేపు అక్కడ ఒక బానిసగానే ఉన్నాడు. And he was brought to the house of Potiphar. పోతిఫర్ ఇంటికి తీసుకొని రాబడ్డాడు. And we all know this story, and hundreds of times we have heard. ఈ చరిత్ర మనందరికీ పరిచయమైనదే, వందల సార్లు మనం విన్నాం. And now my point is, ఇక్కడ ఇప్పుడు నా ఉద్దేశం what ఏమిటిదంటే is personal testimony? వ్యక్తిగతమైన సాక్ష్యము అనగా ఏమిటి? In verse 2 it is written, 2వ వచనంలో the రాయబడింది, Lord was with Joseph. యెహోవా యోసేపునకు తోడై ఉండెను. Now imagine the situation. ఇప్పుడు పరిస్థితిని ఒకసారి ఊహించండి. Where is Joseph? యోసేపు ఎక్కడున్నాడు? Joseph is in Egypt. యోసేపు ఐగుప్తులో To ఉన్నాడు. be more precise, Joseph is in Potiphar's house. ఇంకా ఖచ్చితంగా మనం చెప్పాలి అంటే యోసేపు పోతిఫర్ ఇంటిలో ఉన్నాడు. So what does it mean? అంటే అర్థం ఏమిటి? God came with Joseph to Egypt. దేవుడు యోసేపుతో కూడా ఐగుప్తునకు వచ్చాడు. And God is in Egypt. దేవుడు ఐగుప్తులో ఉన్నాడు. God is in Potiphar's house. దేవుడు పోతిఫర్ ఇంటిలో ఉన్నాడు. Because Joseph is in Potiphar's house. ఎందుకంటే యోసేపు పోతిఫర్ ఇంటిలో ఉన్నాడు But it కాబట్టి. is written here. అయితే ఇక్కడ రాయబడిన మాట, It is not written God is in Egypt. చూడండి, దేవుడు ఐగుప్తులో ఉండెను అని రాయలేదు ఇక్కడ. But what is written మరి there? ఏమని రాయబడింది? It is also not written God is in Potiphar's house. మరి ఇది కూడా దేవుడు పోతిఫర్ ఇంటిలో ఉండెను అని కూడా రాయలేదు. But what is written here? మరి అయితే ఏమని రాయబడింది? God was with Joseph. యెహోవా యోసేపుతో కూడా ఉన్నాడు. God is not willing to identify himself with Egypt or with Potiphar's house. చూడండి, దేవుడు ఐగుప్తుతో కానీ పోతిఫర్ ఇంటితో తనను గురించి చెప్పుకోవడానికి ఐక్యపరచుకోవడానికి ఇష్టపడలే. God is in Egypt. That is a correct statement. దేవుడు ఐగుప్తులో ఉండేను, అది సరైన మాటే. Yes, that there is no wrong in it. అది తప్పేమి కాదు. God is in Potiphar's house. There is no lie in it. దేవుడు పోతిఫర్ ఇంటిలో ఉండేను, అది కూడా అబద్ధమేమి కాదు. But God is not willing to use the words Egypt or Potiphar. అయితే దేవుడు ఐగుప్తు అని గాని పోతిఫర్ ఇల్లు అని గాని ఉపయోగించడానికి ఇష్టపడలే. In the whole country of Egypt. ఐగుప్తు దేశం అంతటిలో కూడా. And God is identifying, isolating Joseph, and he is telling, I am only with this man. దేవుడు యోసేపుని వేరు చేసి ప్రత్యేకపరిచి, ఇదిగో నేను యోసేపుతో కూడా ఉన్నాను అని మాత్రం చెప్తాడు. That is the personal relationship. అది వ్యక్తిగతమైన సంబంధం. There are many people in the house of Potiphar. మరి పోతిఫర్ ఇంటిలో కూడా చాలా మంది ఉన్నారు మనుషులు. Yes, there are so many other servants are there. చాలా మంది మిగతా పని వాళ్ళు ఉండుంటారు. Potiphar is there, Potiphar's wife is there. పోతిఫర్ ఉన్నాడు, పోతిఫర్ భార్య ఉంది, Maybe other slaves may be there. ఇంకా మిగతా బానిసలు We do ఉండుంటారు. not know how many people are మనకు there. తెలియదు ఎంతమంది ఉంటారు. But God is not telling or identifying with any other person. అయితే దేవుడు అక్కడ ఉన్న ఎవ్వరితో కూడా తనను గురించి పరిచయం చేసుకుని తను ఐక్యపరచుకోవడానికి ఇష్టపడడం లేదు. In a place, చూడండి, ఒక ప్రాంతంలో there may be 100 people. 100 మంది ఉండొచ్చు. God also may be there. దేవుడు అక్కడ కూడా ఉండొచ్చు. But అయితే God may not be with those 100 people. అయితే దేవుడు అక్కడ ఉన్న 100 మందితో కూడా ఉండకపోవచ్చు. It may be a painful statement. ఇది మీకు కొంచెం బాధ కలిగించేదిగా ఉంటుంది. We may be attending the local churches. స్థానిక సంఘాలకి మనం వెళ్తున్నాం, God is there. దేవుడు ఉన్నాడు అక్కడ. The question is, ఇప్పుడు ప్రశ్న ఏమిటిదంటే, is God with you or not? దేవుడు నీతో ఉన్నాడా లేడా? That is very అది important. చాలా ప్రాముఖ్యమైనది. God is there in our church. Everybody knows it. దేవుడు మన సంఘంలో ఉన్నాడు అన్న సంగతి అందరికీ తెలిసినదే. But in that church there are 100 people are అయితే there. ఆ సంఘంలో ఒక 100 మంది ఉన్నారు. In that 100 people, ఆ 100 మందిలో with how many people God is there? దేవుడు ఎంత మందితో కూడా ఉన్నాడు? With how many people God is identifying or unifying himself? దేవుడు
తనను తాను ఎంత మందితో ఐక్యపరచుకొని చెప్తున్నాడు. That is very important. అది చాలా Don't be ప్రాముఖ్యమైనది. satisfied, I am attending the assembly on Sunday or weekdays. That is a good thing to go to the house of God. But don't be satisfied with your physical attendance. కాబట్టి నేను కూడా మందిరానికి వెళ్తున్నాను, ఆదివారాలు లేదా వారంలో కార్యక్రమాలు అన్నిటికీ వెళ్తున్నానని నేనేదో వచ్చాను కదా అని అంతటితో తృప్తి పడి ఉండకు. Many people are coming to the house of God. They are going away from the house of God, but not enjoying or experiencing the presence of God or fellowship of God. చాలా మంది దేవుని ఇంటికి వస్తున్నారు, దేవుని ఇంటిలో నుండి వెళ్తున్నారే, కానీ దేవుని సన్నిధిని వ్యక్తిగతంగా వారు అనుభవించలేకపోతున్నారు. They are meeting their friends, they are meeting fellow believers, but they are not meeting God. ఇక్కడికి వచ్చి స్నేహితుల్ని కలుసుకుంటున్నారు, ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటున్నారు, సాపాటి విశ్వాసులతో వారు మాట్లాడుకొని వెళ్తున్నారు, కానీ దేవునితో మాట్లాడడం. In some of the places, కొన్ని ప్రాంతాల్లో the worship gathering, instead of becoming a spiritual gathering, it became a social gathering. ఆదివార ఆరాధన సేవా పరిచర్య ఆత్మ సంబంధమైన సమావేశం కన్నా సాంఘికమైనటువంటి సమావేశం అయిపోతుంది. Meeting the friends, స్నేహితుల్ని కలుసుకోవడం, showing their new dresses, new jewelry. వారు ధరించుకున్న కొత్త బట్టలు, కొత్త ఆభరణాలు చూపించుకోవడానికి సరిపోతుంది. Oh, sometimes it is like a fashion show. కొన్నిసార్లు అయితే ఇంకా ఇది ఫ్యాషన్ షో అయిపోతుంది. It should not be like that. ఆ విధంగా ఉండకూడదు. Brothers and sisters, సహోదరి let సహోదరులారా, us examine our lives. మన జీవితాన్ని పరీక్షించుకుందాం. You are coming to the house of God, but the question is God with you or not? నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావు, అయితే ప్రశ్న ఏమిటిదంటే దేవుడు నీతో కూడా ఉన్నాడా? Are you experiencing His presence? ఆయన సన్నిధిని నువ్వు Are you అనుభవించగలుగుతున్నావా? able to hear His still small voice? ఆయన మెల్లనైన స్వరాన్ని వినగలుగుతున్నావా? Are you able to feel His presence? ఆయన సన్నిధిని స్పర్శించగలుగుతున్నావా? Many people are there in Potiphar's house, పోతిఫర్ ఇంటిలో చాలా మంది ఉన్నారు, and millions of people are there in Egypt. ఇక ఐగుప్తులో లక్షలాది మంది ఉన్నారు. God is also there in Egypt. దేవుడు ఐగుప్తులో కూడా God is ఉన్నాడు. also there in Potiphar's దేవుడు house. పోతిఫర్ ఇంటిలో కూడా ఉన్నాడు. But only one person is enjoying the fellowship or presence of God. కానీ ఒక్క వ్యక్తి మాత్రమే దేవుని సన్నిధిని, దేవుని తోడ్పాటుని ఆనందిస్తూ ఆయన అనుభవిస్తున్నాడు. That is personal testimony. అది వ్యక్తిగతమైన సాక్ష్యం, అనగా Having personal relationship or fellowship with Lord Jesus. యేసుక్రీస్తు ప్రభుతో వ్యక్తిగతమైన సంబంధం, సహవాసం కలిగి ఉండట. Why Joseph could enjoy that? యోసేపు ఎందుకు అలా ఆనందించగలిగాడు? Because he had personal relationship with God. ఎందుకనగా తను దేవునితో వ్యక్తిగతమైన సంబంధం కలిగి ఉన్నాడు. He knew God personally in his life. తన జీవితంలో దేవుడిని వ్యక్తిగతంగా ఎరిగి ఉన్నాడు. He was walking with God in the spirit and by faith. నుండి ఆత్మతోను విశ్వాసంతో దేవునితో నడుస్తున్నాడు. And he is having true spirituality. నిజమైనటువంటి యథార్థమైన ఆత్మీయత, భక్తి కలిగిన వాడు. These are some of the spiritual terms. These are. ఇవన్నీ కూడా కొన్ని ఆత్మ సంబంధమైనటువంటి పదజాలాలు. Yes. Are you enjoying that spiritual fellowship? ఆత్మ సంబంధమైనటువంటి సహవాసాన్ని నీవు ఆనందిస్తున్నావా? Yes. It is written in. See, Paul is writing in the book of Ephesians. పౌలు ఎఫెసీలకు రాస్తూ In chapter 4. 4వ అధ్యాయంలో, In chapter 4 of Ephesians. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం What he is writing? ఏమని రాస్తున్నాడు? Verse 24. 24వ వచనం. And that ye put on a new man, which after God is created in righteousness and true holiness. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. The word true holiness should make us to think. యథార్థమైన భక్తి లేదా నిజమైన పరిశుద్ధత, అది మనకు కలిగి. Paul is writing true holiness. చూడండి, ఇక్కడ పౌలు తెలుగులో ఏమంటాడు? యథార్థమైన భక్తి అన్నాడు. What does it mean? అనగా అర్థం ఏమిటిది? Paul has seen some pseudo or false holiness. అంటే పౌలు దొంగ భక్తి, నకిలీ భక్తిని కూడా సంఘాలు చూశాడు So అన్నారు. that's why he is writing. అందుకని రాస్తున్నాడు కదా, You must have true holiness. I have seen many people who are having false holiness. యథార్థమైన భక్తి, నిజమైన పరిశుద్ధత కలిగి ఉండాలి. కొంతమంది అసత్యమైన నకిలీ పరిశుద్ధత, దొంగ భక్తి గలవారు ఉన్నారు. That is what Paul is writing to Timothy also. పౌలు తిమోతికి కూడా రాస్తున్నాడు. Oh, they are having a godly show outside. చూడండి, పైకి భక్తి గలవారుగా They do కనపరుచుకుంటున్నారు. not know anything, the power of that bhakti మరి or ఆ devotion. నిజమైన ఆ దేవుని శక్తిని వారు ఆశ్రయించడం లేదు. Oh, brothers and sisters. సోదరి సోదరులారా, Yes, you must have that true holiness if you want to have that fellowship with God. కాబట్టి నీవు దేవునితో అలాంటి సహవాసంలో ఉండాలి అంటే యథార్థమైన భక్తి లేదా నిజమైనటువంటి పరిశుద్ధత కలిగి ఉండాలి. That is what we can see in the life of Joseph. అది
యోసేపు జీవితంలో మనం చూడొచ్చు. The personal holiness. వ్యక్తిగతమైన And పరిశుద్ధత, also walking with God by faith. విశ్వాసము ద్వారా దేవునితో నడవడం, Personal relationship with God. దేవునితో వ్యక్తిగతమైన సంబంధం కూడా కలిగి So ఉండడం. Joseph was maintaining a faith relationship with God. కాబట్టి యోసేపు దేవునితో విశ్వాస సహితమైన సంబంధాన్ని కలిగి ఉన్నాడు. When you are having this true holiness, ఇలాంటి ఒక నిజమైనటువంటి పరిశుద్ధత, యథార్థమైన భక్తిని కలిగి ఉంటే then it will potentialize you, it will give you needed strength to live for Jesus Christ and to live like Jesus Christ. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు కొరకు, యేసుక్రీస్తు ప్రభు వలె జీవించడానికి నీకు కావలసిన శక్తినిస్తుంది అది. Yes. He is the vine and we are the branches. ఆయన ద్రాక్షావళి, మనము తీగలం. Yes, when you are attached to that vine, నీవు ఆ ద్రాక్షావళితో అంటు కట్టబడి ఉంటే then the qualities of the vine will flow into the branches. అప్పుడు ద్రాక్షావళిలో నుండి వచ్చేటువంటి ఆ సారమే గాని దానికి ఉన్న లక్షణాలన్నీ కూడా తీగలకి వ్యాపిస్తాయి. We must have personal testimony. కాబట్టి మనం వ్యక్తిగతమైన సాక్ష్యం కలిగి What ఉండాలి. does it mean? అంటే అర్థం ఏమిటి? We must be able to tell that God is with me, not with us. దేవుడు నాతో ఉన్నాడు, మనతో అని కాదు, నాతో ఉన్నాడు అని God చెప్పగలగాలి. is in our church. Everybody will tell. దేవుడు మా సంఘంలో ఉన్నాడు అనే మాట అందరూ చెప్పగలరు. All cannot tell God is with me. కానీ అందరూ కూడా దేవుడు నాతో ఉన్నాడు అని అందరూ చెప్పలేరు. If God is with you, if you are having that consciousness, many words what you are speaking, you will not speak. దేవుడు నీతో ఉంటే, నీవు కానీ ఆ స్పర్శలో, ఆ ఎరుకలో కానీ నీవు ఉంటే అనేకమైనటువంటి మాట్లాడకూడని విషయాలను మాట్లాడకుండా ఉంటాం. Yes, many things you are speaking. చాలా చాలా మాటలు మాట్లాడతాం. Oh, even by sitting in the house of God, you will be murmuring in the ears of others. దేవుని మందిరంలో కూర్చొని నీ పక్కున్న వాడికి ఊరికే కలవర పెడుతూ వాడి చెవుల్లో ఏదో గుసగుసలాడుతుంటాం. And suppose somebody comes to the pulpit, maybe to sing or to play the music or to share the word of God. ఎవరైనా పుల్పీట్ మీదకి వస్తున్నారు పాట పాడడానికో లేదా వాక్యం చెప్పడానికో లేదో తర్జుమా చేయడానికో పైకి వస్తూ ఉంటే And the other person is just carefully hearing. అక్కడ ఉన్న వ్యక్తి వింటున్నాడు, చూస్తా ఉన్నాడు. But what you are doing? మరి నువ్వేం చేస్తున్నావు? Oh, you are going near to his ear. Do you know who is that fellow? Do you know about him? ఇక వెళ్ళిపోతా చెవుల్లో దూరిపోయి మరీ మాట్లాడదాం. ఆడు గురించి తెలుసా, ఆయన గురించి తెలుసా, ఎవడో తెలుసా కదండి. What spirituality you are having? మరి ఏమి ఆత్మీయత ఉందంటాం ఇక నీకు? Can you say that God is with you? దేవుడు నీతో కూడా ఉన్నాడని చెప్పగలవా? Some people, they will be scheming in their hearts. కొంతమంది అయితే లోపల మనసులోనే ఎన్ని కుట్రలు బన్నేస్తుంటారు. Is God with you? మరి దేవుడు నీతో ఉన్నాడా? Many words you are speaking, you will not speak if you are having the understanding that God is with you. నిజంగా దేవుడు నీతో ఉన్నాడు అనేటువంటి ఆ గ్రహింపేగా నీకుంటే నువ్వు చాలా వరకు మాటలు మాట్లాడుతున్నావే అవి మాట్లాడకుండా ఉండగలవు. In your closed doors you are talking, tomorrow they will be published before all. ఈ రోజు నువ్వు తలుపులేసి ఉన్న గదిలో మాట్లాడుకుంటున్నావే ముచ్చట్లు, రేపు అది బహిర్గతమైపోతాయి. Personal holiness. వ్యక్తిగతమైన పరిశుద్ధత. God with me, that is personal testimony. దేవుడు నాతో కూడా ఉన్నాడు అనేది వ్యక్తిగతమైన సాక్ష్యం. God is with you, you are the mightiest man in the whole world. దేవుడు నీతో కూడా ఉన్నాడంటే ప్రపంచంలో అందరికన్నా శక్తివంతమైన వాడు నీవు. Man of God D.L. Moody said, దైవజనుడైన D.L. మోడీ గారు అన్నారు, God is on your side, the whole world is against you, you are the victorious person. దేవుడు నీ పక్షంగా ఉండి ఇక లోకమంతా కూడా ఒక పక్షం చేరితే అందరికన్నా విజయశాలి నీవే. Yes, we can see such characters in the Bible. అలాంటి వ్యక్తుల్ని మనం బైబిల్ గ్రంథంలో చూడొచ్చు. Personal holiness. వ్యక్తిగతమైన పరిశుద్ధత. Maintaining personal testimony. వ్యక్తిగతమైన సాక్ష్యమును When you కాపాడుకొనుట. see the condition of Joseph, యోసేపు యొక్క పరిస్థితిని మనం ఆలోచన చేస్తే Joseph had no Bible. యోసేపుకి బైబిల్ లేదు. Not even Genesis is not written. కనీసం అప్పటికి ఆది కాండం కూడా రాయబడలేదు. And Joseph is not having a church, he is in Egypt. యోసేపుకి సంఘం లేదు, అతను ఐగుప్తులో ఉన్నాడు. Not even a prayer partner is there. కనీసం తన కొరకు తనతో కలిసి ప్రార్థన చేసే At మరొక least వ్యక్తి Daniel లేడు. was having another 3 companions. ఇంకా కనీసం దానియేలుకైనా ప్రార్థన చేయడానికి 3 స్నేహితులు But ఉన్నారు. what about Joseph? మరి యోసేపు మాట Not ఏమిటి? even a prayer partner is తన there. కొరకు ప్రార్థన చేసేవాడు లేడు. Not only that, అంతేకాదు the parents are not there. తల్లిదండ్రులు కూడా లేరు. No brother, nobody is there. సహోదరులు గాని తనకు సంబంధించిన వారు ఎవ్వరు లేరు. Not only that, అంతేకాదు freedom is not there. ఆయనకి స్వేచ్ఛ లేదు అక్కడ. He cannot come out of the house of Potiphar. పోతిఫర్ ఇంటిలో నుండి బయట అడుగు పెట్టడానికి లేదు. Yes, because he is a slave. ఎందుకంటే అతను బానిస అక్కడ. Not only that, he is a Jewish slave in the Egyptian's house. అంతేకాకుండా ఇతడు
ఒక యూదుడైన బానిస ఐగుప్తీయుని ఇంట్లో ఉంటున్నాడు. And not only freedom is not there, ఇక ఆయనకు స్వేచ్ఛ లేకపోవడం మాత్రమే కాదు, but అయితే even money is not there. డబ్బులు కూడా లేవు ఆయన He దగ్గర. is a slave. అతడు బానిస. Slave will not be given salary. బానిసలకి జీతం ఇవ్వరు, Servants will be given salary. పని వాళ్ళకి ఇస్తారు పైసలు, జీతం Slaves ఇస్తారు. will not be given salary. బానిసలకి జీతం ఉండదు. Because the owner paid in the market and purchased him like an animal as a slave. ఎందుకనగా ఆ యజమానుడు, ఆ సొత్తుదారుడు బజారులో డబ్బులు పెట్టి పైసలు చెల్లించి ఒక జంతువుని, పశువుని కొన్నట్టుగా ఒక మనిషిని బానిసగా కొనుక్కొని So తెచ్చుకున్నాడు. no salary, not even single pie in the pocket of Joseph. కాబట్టి అక్కడ జీతం ఏమి ఉండదు. యోసేపు జేబులో ఒక నయా పైస కూడా లేదు. He was a slave. అతడు బానిస. Not only that, అంతేకాదు, he is in a pagan land. అంతేకాకుండా అన్య దేశంలో ఉన్నాడు. Right from his విగ్రహారాధన. childhood, he was born and brought up in a godly atmosphere. ఆయన చిన్ననాటి నుండి కూడా దైవభక్తి గల కుటుంబంలో పుట్టి పెరిగాడు, పెంచబడ్డాడు. Knowing fully well that Joseph is a promised child. When God remembered Rachel, God has given Joseph. Probably Jacob may be sharing all his experiences with Joseph. యోసేపు వాగ్దానం చేయబడిన కుమారుడు. రాహేలు వీళ్ళు ప్రార్థన చేయగా దేవుడు రాహేల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు యోసేపుని ఇతనికి ఇచ్చాడు. ఈ విషయాలన్నీ మాట్లాడుకుంటూ ఉండొచ్చు యాకోబు, యోసేపు అక్కడ ఉన్నప్పుడు. Jacob may be sharing all these experiences with Joseph. యాకోబు యోసేపుతో ఈ అనుభవాలన్నీ కూడా పంచుకొని ఉంటాడు. My son, in your life this type of difficulties will be there. నా కుమారుడా, నీ జీవితంలో ఇలాంటి కష్టాలు వస్తాయి. Oh, I suffered a lot for 20 years when I was there in your grandparents' house. కాబట్టి నేను మీ తాత వాళ్ళ ఇంట్లో ఉండగా, నీ లాభాన్ ఇంట్లో ఉన్నప్పుడు ఈ ఎన్నో అనుభవాలు గుండా వెళ్ళాను. Even now for the last 17 years. ఇప్పుడు 17 సంవత్సరాలుగా So many problems. ఎన్నో సమస్యలు. But how God was helping him. అయితే దేవుడు అతన్ని ఏ విధంగా అతనికి సహాయపడ్డాడో So చెప్పాడు. Joseph was born and brought up in a godly atmosphere. కాబట్టి యోసేపు కూడా ఒక భక్తి గల కుటుంబంలోను అక్కడ పుట్టి అలాంటి వాతావరణంలో పెంచబడ్డవాడు. Suddenly he was shifted to a pagan land where idols are there. ఉన్నటువంటి అకస్మాత్తుగా విగ్రహారాధనతో కూడినటువంటి ఆ దేశానికి అమ్మివేయబడ్డాడు. Pharaoh's palace. ఫరో రాజభవనం, Even Potiphar's house. పోతీఫర్ ఇంటి Full of idols. అన్ని విగ్రహాలే. In the midst of that, అలాంటి he పరిస్థితుల్లో was all alone. ఒంటరిగా ఒక్కడే. What is his strength? ఆయనకు ఉన్నటువంటి ఆధారం, బలం ఏమిటి? The personal testimony. వ్యక్తిగతమైన సాక్ష్యం. If anybody is talking to Joseph, it is God. ఎవరైనా యోసేపు గురించి మాట్లాడుతున్నారంటే అది దేవుడే. యోసేపుతో. యోసేపుతో మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే దేవుడే. Whatever problem he is having, he is telling to God. ఇక ఆయనకి ఏ సమస్య, ఇబ్బందులు వచ్చినా దేవుడికే చెప్పుకున్నాడు. Time and again it is written, Joseph was with God was with Joseph. God was with Joseph in 39th chapter. 39వ అధ్యాయంలో పదే పదే రాయబడతాం, యెహోవా యోసేపునకు తోడేయండి, యెహోవా యోసేపునకు తోడేయండి. What a wonderful character. ఎంత అద్భుతమైన వ్యక్తి కదండి. Not only he was a slave, అతడు ఒక బానిస మాత్రమే not only he కాకుండా was in a pagan land full of idols, అంత విగ్రహాలతో నిండినటువంటి అన్య దేశంలో ఉండడం but మాత్రమే compared కాకుండా to the other slaves, there is a greatest problem to Joseph, that is the severe temptation from the owner of the house. మిగతా వేరే బానిసలతో పోల్చుకుంటే యోసేపు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాడు ఇక్కడ. ఎందుకనగా ఆ ఇంటి యజమానుని భార్య, ఆ పోతీఫర్ భార్యతో పెద్ద శోధన వస్తా ఉంది ఆయనకి. Every day, ప్రతిరోజు కూడా అదే పరిస్థితి. right from day 1. ఆయన ఆ ఇంటిలోకి అడుగు పెట్టిన దినం నుండి, If you see chapter 39, మీరు 39వ అధ్యాయంలో చూస్తే and every verse is very important. ప్రతి వచనం కూడా చాలా It is ప్రాముఖ్యమైనది. written in verse 10. 10వ వచనంలో రాయబడింది. And it came to pass as she spake to Joseph day by day, and he hearkened not unto her to lie by her or to be with her. దినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను గాని, Day by day. దినము It is a severe temptation. It is a daily temptation. ఎంత తీవ్రమైన శోధన, ప్రతి దినము వచ్చే శోధన ఇది. What I feel is, నేనేమనుకుంటున్నాను, throughout the day he is working. దినమంతా పనిచేస్తా ఉన్నాడు. Night time also there is no proper sleep. రాత్రి వేళలో కూడా సరైన నిద్ర ఉండకపోవచ్చు. He doesn't know when that woman will come. Maybe in the night time. And what will happen to him? Oh, his heart is full of all these fears. ఆ స్త్రీ ఏ రాత్రి వచ్చి విరుచుకుపడుతుందో, ఎప్పుడు వస్తుంటుందో, ఏ దుర్మార్గ చర్యకి తెగిస్తుందో అనేటువంటి భయముగా ఆయన రాత్రులు గడిపేవాడు. I told you, నేను మీతో there is చెప్పాను, no Bible.
అతనికి బైబిల్ లేదు, no church, సంఘం లేదు, no praying partner, కలిసి ప్రార్థన చేసేవారు లేరు, no parents, తల్లిదండ్రులు లేరు, no freedom, స్వేచ్ఛ no లేదు, money, డబ్బులు లేవు, and above all, అన్నిటికన్నా ఎక్కువ and he is in a foreign land, అతను ఒక పరాయి దేశంలో he is a ఉన్నాడు, slave, బానిసగా full ఉన్నాడు, of idols, ఆ విగ్రహాలతో నిండిన severe దేశం. temptation, తీవ్రమైనటువంటి శోధన, daily. దినము శోధన. In the midst of all these things, he could maintain a personal testimony. వీటన్నిటి మధ్య యోసేపు వ్యక్తిగతమైన సాక్ష్యం కాపాడుతున్నాడు. Daily he was talking to God. దినము దేవునితో మాట్లాడాడు. Oh, every time he is talking to God. ప్రతి సమయం కూడా దేవునితో మాట్లాడుతూనే That ఉన్నాడు. was his manner, that was his custom. అది ఆయన ఒక పద్ధతి, ఆయన ఒక అలవాటు. అది ఇంకా వాడుక. అది ఒక వాడుక అయిపోయింది. Yeah, see, some of the people in the Bible, బైబిల్ గ్రంథంలో ఉన్నారు they కొంతమంది, are having some of these customs. వారికి చూడండి కొన్ని వాడుకలు ఉన్నాయి ఇలాంటివి. Acts అపోస్తలుల కార్యం chapter 17 17వ అధ్యాయం and verse 2. 2వ వచనం. It is written about Paul. పౌలు గురించి రాయబడిన మాట. What is his vaduka? What is his custom? అపోస్తలులైన పౌలుకున్న వాడుక ఏమిటి? And Paul, as his manner was, went unto them, and 3 Sabbath days reasoned with them out of the scriptures. పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి, క్రీస్తు శ్రమపడి మృతుల నుండి లేచుట ఆవశ్యకమనియు నేను మీకు ప్రచురం చేయు యేసే క్రీస్తై ఉన్నాడనియు లేఖనంలో నుండి దృష్టాంతములను ఎత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినం. What is the manner of Paul? చూసారండి పౌలు యొక్క వాడుక ఏమిటి? Wherever he goes, అతడు ఎక్కడికి వెళ్ళినా he went to the synagogue సమాజ మందిరానికి and he was discussing about the scriptures, లేఖనాల గురించి వారితో మాట్లాడుతున్నాడు. telling them that Christ is Jesus, Jesus is Christ. యేసే క్రీస్తై ఉన్నాడని బోధించేవాడు వాళ్ళకి. That is his manner. అది అండి ఆయన వాడుకే అది. In Luke's gospel, లూకా సువార్తలో 4th chapter, 4వ అధ్యాయం verse 16. 16వ వచనం. What is the vaduka? What is the custom of Lord Jesus? యేసుక్రీస్తు ప్రభువారి వాడుక ఏమిటిది? And he came to Nazareth, where he had been brought up, and as his custom was, he went into the synagogue on the Sabbath day and stood up for to read. 4:16. 4వ అధ్యాయం 16వ వచనము. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను, తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా. తన వాడుక, it is his custom. ఆయన వాడుక అది. What is your custom and my custom? నీ వాడుక నా వాడుక ఏమిటి? Entering into the house of God and eating the other's ears. దేవుని మందిరంలోకి రావడం, ఇతరుల చెవు కొరకడం. Oh, telling. ఊరికే ఏదో చెప్తా ఉన్నా గుసగుసలాడుతానే. What is the custom? What is the manner of Paul? What is the manner of Lord Jesus? పౌలు వాడుక ఏమిటి? యేసు ప్రభు వాడుక ఏమిటి? Going into the synagogue, సమాజ మందిరాల్లోకి holding వెళ్ళినప్పుడు the scriptures, లేఖనాల చేత పట్టి, reading the scriptures, లేఖనాలు చదువుతూ expounding the word of దేవుని God. వాక్యమును వారికి వివరించడం, బోధించడం. Brothers and sisters, సోదరి సోదరులారా, what is your vaduka? మరి నీకున్న వాడుక ఏమిటి? Very ఇది important. చాలా ప్రాముఖ్యమైనది. Yes, what you are doing. నువ్వు ఏమి చేస్తున్నావు? And what is the custom? What is the manner of Joseph? మరి యోసేపు వాడుక ఏమిటి? Daily he was talking to God. ప్రతి దినము దేవునితో Many మాట్లాడుతుండేవాడు. times I have seen. అనేక పర్యాలు నేను I am చూసాను. very sorry to say these things, but they are truths, and you also must have ఈ observed. మాటలు చెప్పడానికి నేను చాలా చింతిస్తున్నాను, దుఃఖపడుతున్నాను, కానీ ఇవి వాస్తవాలు, సత్యాలు. అది నీకు తెలుసు. Though I won't tell, everybody will tell. నేను చెప్పకపోయినా అందరు చెప్తారు. If I hide it, the other person will disclose it. నేనేమైనా కప్పిపుచ్చానా వేరేవాళ్ళు ఎవరో దాన్ని ఎత్తి చూపించేస్తారు. Many times, what is our manner? అనేక సార్లు మనకున్న వాడికి ఏమిటి? What we say? ఏం చెప్తాం Do you మనం? know what happened during Brother Bhat Singh days? భక్సింగ్ గారి దినాల్లో ఎట్లా ఉండేదో ఏమైందో తెలుసా? Today it became a slogan. ఈ రోజుల్లో అది ఒక పనిగా పెట్టుకుంటున్నారు. ఇంకా What is your manner? అసలు నీ వాడికి ఏమిటి? Brother Bhat Singh did like that. సరే, భక్సింగ్ గారు అట్లా He చేశారు. worked for God. ఆయన దేవుని కొరకు He పని did his చేశాడు. job well. ఆయన తన పనిని చక్కగా He ముగించాడు. finished his course. ఆయన పరుగు ముగించాడు. God will ask Brother Bhat Singh about that generation in which he lived. చూడండి, తాను జీవించిన కాలంలో ఉన్న ఆ తరం వారి గురించినటువంటి లెక్క దేవుడు ఆయనకు అడుగుతాడు. But God will ask you about this generation. అయితే ఈ తరం వారి గురించి దేవుడు నిన్ను అడుగుతాడు కదా లెక్క. Yes, you are his witness today. Now, not Brother Bhat Singh, you are his witness. ఇప్పుడు ఈ రోజు నీవు సాక్షి. ఇప్పుడు భక్సింగ్ గారు కాదు. Yes, for today God will ask you. ఈ రోజు గురించిన లెక్క దేవుడు నిన్ను అడుగుతాడు. You cannot go much forward by always quoting Brother Bhat Singh and his achievements. భక్సింగ్ గారు పేరు చెప్పుకుంటూ ఎక్కువ కాలం నువ్వు మనుగడలో ఉండలేవు. Remember that. గుర్తుపెట్టుకోవాలి. There is a saying. చూడండి, ఒక సామెత చెప్తారు కదా. As we are driving on the road in a car, కారులో మనము
వెళ్తూ ఉన్నప్పుడు ప్రయాణం చేస్తున్నప్పుడు there will be a rear view mirror, what are coming behind. చూడండి మనకి వెనక రియర్ ఇది ఉంటుంది కదండి, మిర్రర్ ఒకటి, అంటే వెనకాల నుండి వచ్చేవి చూడడానికి. All the time by seeing into rear view mirror, you cannot go that much forward. నువ్వు ఆ కారులో కూర్చున్నప్పటి నుండి ఆ వెనకాల నుండి వచ్చే వాటి ఆ అద్దంలోనే చూస్తా ఉన్నావు అనుకో, ముందుకు వెళ్ళలేవు కదా. So now and then you have to see. అప్పుడప్పుడు చూస్తా ఉండాలి అక్కడ. When somebody is horning, ఎవరైనా హారన్ కొట్టినప్పుడు, he is blowing the horn, ఏదో హారన్ కొట్టినట్టు వినపడితే, then you have to see what is there. అప్పుడు చూడ ఏమొస్తుందా అని చూడాలి. Something is there. ఏదో వాహనం ఉన్నట్టు. All the time of driving you are looking into the rear view mirror, you cannot go forward. కానీ నువ్వు ఆ వెనక చూపించే అద్దాన్నే చూసుకుంటూ డ్రైవింగ్ చేస్తా ఉంటే నువ్వు ఎంతో కాలం ముందుకు వెళ్ళలేవు. Today many people, మరి ఈ రోజు చాలా మంది in every message, ప్రతి ప్రసంగంలో, you know what has happened during Boxing days? బాక్సింగ్ గారి దినాల్లో ఏమైందో తెలుసా? They also know, they also read. తెలుసు, వాళ్ళకి తెలుసు, వాళ్ళు కూడా విన్నారు కూడా. After hearing all those things, after knowing all those things, they are observing you, how you are behaving. అవన్నీ విని అవన్నీ తెలుసుకున్న తర్వాత అసలు నీ ప్రవర్తన ఎలాగుందో అది చూస్తున్నారు. They are not able to see any quality of that man of God in you. మరి నువ్వు ఎవరి గురించి అయితే చెప్తున్నావే ఆ దైవజనుడి లక్షణాల్లో ఒకటి కూడా నీకు అబ్బలేదు. So why to blow the trumpet all the time? ఊరిగా ఎప్పుడు చూసినా అదేందుకు ఆ మాటలే చెప్పుకోవడం ఎందుకు? Whether God is there with you or not, that is important. God was there with Brother Boxing, everybody knows. దేవుడు నీతో ఉన్నాడా లేదా అది ప్రాముఖ్యం కదా. దేవుడు బక్సింగ్ గారితో ఉన్నాడన్న సంగతి అందరికీ తెలిసిందే. Because God was with him, he was a mighty witness. దేవుడు ఆయనతో ఉండినాడు కాబట్టి ఒక బలమైన సాక్షిగా జీవించాడు. And what about you? మరి నీ సంగతి ఏమిటి? By talking about him, you will not become a mighty witness. By God being with you, you can be a mighty witness. ఆయన గురించి చెప్పుకుంటా ఉంటే నువ్వు బలమైన సాక్షిగా ఉండలేవు. దేవుడు నీతో కూడా ఉన్నాడు అనేటువంటి ఆ వాస్తవాన్ని, నువ్వు ఆ అనుభవాన్ని చెప్పినప్పుడే అది బలమైన సాక్ష్యంగా ఉంటుంది. All his exemplary life must push us forward. ఆయన యొక్క మాదిరికరమైన జీవితము, ఆయన జీవితంలోని ఉదాహరణలన్నీ కూడా మనము ముందుకు సాగడానికై ఉపయోగపడతాయి. Man of God Warren Wiersbe said like this. గొప్ప దైవజనుడు వారన్ విఎస్బి గారు అన్నారు, The past must be a rudder to push us forward. It should not be an anchor to drag us there. గతం అనేది, గతించిన సంగతులు మనకు ఎప్పుడు కూడా ముందుకు నడిపించే, ముందుకు నెట్టేవిగా ఉండాలి తప్ప లంగర్లు వేసేసి నిలిచిపోయేటట్టు ఉండకూడదు. Many people, they are stagnant. They are not going forward, just memorizing the old things. చాలా మంది చూడండి ఉన్న చోట నిలిచిపోయి ఉంటారు. ఊరికే అయిపోయిన వాటి గురించే చెప్పుకుంటూ అదే జ్ఞాపకాల్లో ఉండిపోతారు. Yeah, Brother Boxing will receive crowns for what he has done. బక్సింగ్ గారు చేసిన దానికి ఆయన కిరీటం ఉంది. But what about you? నీ సంగతి ఏమిటి? Are you going to get any crown? నీకేమైనా కిరీటం వస్తుందా? Yes, brothers and sisters. సోదరి సోదరులారా, God with me is very important. దేవుడు నాతో కూడా ఉన్నాడు అనేది చాలా ప్రాముఖ్యం. Many times it is not like that. అనేక పర్యాయాలు పరిస్థితులు అట్లా లేవు. In the book of Acts, అపోస్తల కార్యంలో the church was at its peak in the first 30 years of starting ministry. సంఘం ఉద్భవించబడి లేదా పరిచర్య ఆరంభించబడి నుండి మొదటి 30 సంవత్సరాల్లో ఆ సంఘం అనేది ఎంతో తీవ్ర స్థాయిలో ఉండింది. In Acts chapter 2, the church was born. అపోస్తల కార్యము 2వ అధ్యాయంలో సంఘం ఉద్భవించబడి, After the death, burial and resurrection of Lord Jesus Christ, after 50 days on the day of Pentecost, when the Holy Spirit descended, the church was born. యేసుక్రీస్తు ప్రభువు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి పునరుత్థానుడైన 50వ దినాన పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు సంఘం ఉద్భవించింది. And in the first 30 years, మొదటి 30 సంవత్సరాల వరకు the church was at its peak. సంఘం ఎంత తీవ్ర స్థాయిలో ఉండింది. And from that day onwards, ఆ దినం మొదలుకొని till today, ఈనాటి వరకు కూడా it is going down and down. అది కిందకే వెళ్ళిపోతుంది, దిగజారిపోతూనే ఉంది. Lord Jesus Christ is having a doubt. యేసుక్రీస్తు ప్రభువారికి ఒక అనుమానం వచ్చింది. With all these meetings, ఇన్ని మీటింగ్లు with ఉండి, all the channels, మరి ఇన్ని రకాల ఛానల్స్ పెట్టుకొని కూడా, and what is his question? ఆయన ప్రశ్న ఏంటో తెలుసా? In Luke 18:8, లూకాసు వార్త 18వ అధ్యాయం can the 18వ Son వచనం, of Man find faith on the earth when he returns? మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసము కనుగొనునా? With all these things, there is a big question in the heart of God. ఇన్ని జరుగుతున్నా గానీ దేవుని మనసులో ఒక పెద్ద ప్రశ్న ఉండిపోయింది, ఒక అనుమానం So ఉండిపోయింది. much evangelization is going on. ఎంత స్వార్థీకరణ జరుగుతాం. See, not only TVs and radios, not only printed material, you take even the media, that is, what can we say, this YouTube or Facebook or whatever you say, everywhere the gospel is preached. టీవీలు, రేడియోలు మాత్రమే కాకుండా మరి ముద్రించబడిన కరపత్రికల ద్వారా కానీ ఇంకా అనేక విధాలుగా మాధ్యమాల రూపంలో ఇలాంటి యూట్యూబ్ ద్వారా, ఆన్లైన్ ద్వారా ఎన్నో విధాలుగా సువార్త ప్రకటించబడతాం. But అయితే the question of God is, ఇప్పుడు దేవునికి ఉన్న ప్రశ్న in ఏమిటంటే, spite of all this preaching, will he find faith on the earth? ఇన్ని
విధాలుగా ప్రకటించబడుతూ ఉన్నప్పటికీ, ప్రచారాలు జరుగుతూ ఉన్నప్పటికీ, మరి ఆయన తిరిగి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొనునా? Oh, it is a self-searching question. ఇది ఎవరి మట్టుకు వారు పరిశీలన చేసుకునే సమయం కదా. That few handful of believers in the first century, ఆ మొదటి శతాబ్దంలో కొద్ది మందిగా ఉన్న విశ్వాసులు, somebody said, ఎవరో అన్నారు, the first century church is an apostolic church. మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి సంఘము అపోస్తలుల సంఘం. And today, ఈ రోజు it is not an apostolic church, it is an apostate church. ఏమండి, ఇప్పుడున్నది అపోస్తలుల సంఘం కాదు, ఇది భ్రష్టమైనటువంటి సంఘం. Laodicean church. లవోదికయ సంఘం. In those days, ఆ దినాల్లో they are not having any resources. వాళ్ళకి ఎలాంటి వనరులు లేవు. Without resources, they reached all the then known world with gospel. ఏ వనరులు లేకుండానే ఆనాడు ఉన్నటువంటి ప్రపంచం అంతటా వారు సువార్త ప్రకటించగలిగారు. There was tremendous impact on the people. కాబట్టి ఆనాడు ప్రజల మీద ఎంతో గొప్ప ప్రభావం పడింది. One day, ఒక దినాన the Pharisees పరిసయ్యులు brought an accusation against these Peter and John, etc. In Sanhedrin. పేతురు, యోహాన్లు మిగతా వారి మీద ఆ సన్హెద్రిన్లో మహాసభలో ఒక నేరం మోపారు వాళ్ళ మీద. What is that accusation? ఏమిటా నేరము? Many times I prayed, చాలా సార్లు నేను ప్రార్థన చేశాను, Lord, ప్రభువా, if this accusation is made against me, how nice it would be. ఆ నేరం, ఆ నింద నా మీద మోపబడి ఉంటే నేను ఎంత ధన్యుడని. If this accusation is made against the assembly where I am attending, how blessed accusation it is. నేను వెళ్ళే సంఘానికి ఇలాంటి నేరాలు వస్తే, అలాంటి నిందలు పడితే ఎంత ధన్యత అని నేను అనుకునేవాడిని. We are having other accusations. మనకున్న మన మీద వచ్చే నేరాలన్నీ వేరే రకమైనవి. Not this one. ఇది కాదు, ఈ Do you know what రకమైనవి. is the accusation ఏంటో these తెలుసా? Pharisees brought before ఈ Sanhedrin? పరిసయ్యులు మహాసభ యొద్దకు తీసుకొని వచ్చిన నేరం ఏమిటో తెలుసా? Acts వారి మీద chapter మోపిన నేరం 5. అపోస్తల కార్యములు 5వ అధ్యాయం. Acts chapter 5. అపోస్తల కార్యములు 5వ See అధ్యాయం. what is the accusation. చూడండి ఏమి నేరం మోపారో చూస్తాం. Acts chapter 5 అపోస్తల కార్యములు 5వ verse అధ్యాయం 28. 28వ వచనం. Saying, did not we straightly command you that you should not teach in this name? And behold, ye have filled Jerusalem with your doctrine, and intend to bring this man's blood upon us. ప్రధాన యాజకుడు వారిని చూచి, మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపింపలేదా? The next is very important. చూడండి తర్వాత మాట ఎంత ప్రాముఖ్యమైనదో. ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి. Oh, what a wonderful accusation. ఎంత అద్భుతమైన నేరమో ఇది. What they are telling? ఏమని చెప్తున్నారు వాళ్ళు? You have filled Jerusalem with the doctrine of Lord Jesus. యెరూషలేము అంతా కూడా యేసు ప్రభు బోధతో నింపినారు How మీరు. many people? ఎంతమంది? Very few disciples. కొద్దిమంది శిష్యులే. Not only that, అంతేకాదు, every day they are beaten. ప్రతిరోజు దెబ్బలు తినేవారు. Not only that, అంతేకాదు, they are poor. వారు పేదవాళ్ళు, They are uneducated. విద్య లేదు. Even their fellow Jews hated them సహపాఠి యూదుల వాళ్ళని ద్వేషించేవారు. because they believed in Lord Jesus. ఎందుకు? యేసు ప్రభునందు విశ్వాసం ఉంచారు And కాబట్టి. Roman government was against them. ఆనాడున్న రోమా ప్రభుత్వం వీరికి వ్యతిరేకులు. These poor and uneducated people having no public popularity or support, every day beaten. Such people, what they have done? పేదవారు, విద్య లేనివారు, ప్రతిరోజు దెబ్బలు తినేవారు. ఆనాడున్న ప్రభుత్వం వారికి ఎంతో వ్యతిరేకంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల మీద వారి మీదకి వచ్చిన నేరం ఏంటో చూడండి. They are few people, కొద్ది మంది వాళ్ళు, poor people, పేదవాళ్ళు, uneducated people. విద్య లేనివారు. Not only that, అంతేకాదు, against Jews. యూదులకి విరుద్ధం. Not only that, అంతేకాదు, Roman government is against. రోమా ప్రభుత్వం వీరికి విరుద్ధం. And one more thing, మరొక విషయం, every day beaten. ప్రతిరోజు దెబ్బలు తినేవారు. Such people, అలాంటి వారు what they have done? ఏం చేశారు? వాళ్ళు They have filled Jerusalem with the doctrine of Lord Jesus. యెరూషలేము అంతటిని కూడా యేసు ప్రభు బోధతో నింపివేసినారు. What a blessed accusation. ఎంత ధన్యత, ఎంత ధన్యకరమైనటువంటి నేరం అది. Jerusalem is not a village. యెరూషలేము అనే ఒక గ్రామం కాదు, It is a big town. అదో పెద్ద పట్టణం. Oh, like Hyderabad. హైదరాబాద్ లాంటి It is a పట్టణం, big నగరం. town. అదో పెద్ద నగరం. Only few people. కొద్ది మందే వాళ్ళు. They filled. Jerusalem was saturated. ఆ యెరూషలేము పట్టణం అంతటా కూడా ఆ బోధతో నింపివేసినారు వాళ్ళు. Yes. When the Pharisees are walking in any street, పరిసయ్యులు ఏ వీధిలోకి వెళ్ళినా కానీ everywhere they are talking about Lord ఎక్కడ Jesus. చూసినా అందరు యేసు ప్రభు గురించే What మాట్లాడుకుంటున్నారు. is this? ఏమిటయ్యా What ఇదంతా? is this? ఏమిటి ఇదంతా? Wonderful work was carried out by the early disciples of the first century. ఆరంభ దినాల్లో మొదటి శతాబ్దంలో ఉన్న శిష్యులు అద్భుతమైన పరిచర్య చేసినారు. Today in Hyderabad, ఈ రోజు హైదరాబాద్ లో I do not know, 2000 churches may be there, 3000 may be there. 2000 3000 సంఘాలు ఉండొచ్చు కదా. Even Hebron branches are more than 250. అసలు హెబ్రోనికి సంబంధించినవే ఒక 250 కన్నా ఎక్కువ ఉంటాయి.
in Hyderabad and Secunderabad. హైదరాబాద్ సికింద్రాబాద్లోనే Till today, ఈనాటి వరకు this accusation is not made. ఈ రకమైన నేరము ఏ సంఘం మీదకి రాలేదు. Hebron are there, హెబ్రోన్ ఉంది, and Mennonite are there, మెననైట్ ఉన్నారు, Methodist are there, మెథడిస్ట్ వాళ్ళు, Lutheran are లూథరన్ there, వాళ్ళు ఉన్నారు, and Baptist are బ్యాప్టిస్ట్ there, వాళ్ళు ఉన్నారు, and Pentecostals are పెంటెకోస్ట్ there. వాళ్ళు ఉన్నారు. Independent, innumerable. ఇక ఎన్నో స్వచ్ఛందమైనటువంటి సంఘాలు ఇంకెన్నో ఉన్నాయి. With all these assemblies in Hyderabad, ఇన్ని సంఘాలు హైదరాబాద్ లో ఉండి కూడా till today, ఈనాటి వరకు nobody told that they have filled Hyderabad with the doctrine of Lord Jesus. వీళ్ళు హైదరాబాద్ అంతా కూడా యేసు ప్రభు బోధతో నింపారు అని ఏ సంఘం గురించి చెప్పలే. ఇప్పుడు Not only about Hyderabad, హైదరాబాద్ గురించే కాదు, about no town it is said like, ఏ పట్టణంలో కూడా చెప్పలేదు, about ఇట్లాంటి no మాట. village it is ఏ said like. గ్రామం గురించి కూడా చెప్పలేదు. If you go to villages, every gully, every street, there will be a church. మీరు పల్లెటూర్లకి గ్రామాలకు వెళ్తే వీధి వీధికి సంఘం ఉంటుంది. Still there are some people who never knew about Lord Jesus. ఇంకను యేసుక్రీస్తుని ఎరగని వాళ్ళు ఉన్నారు. Forget about believing in Lord Jesus Christ, they knew not about Jesus. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచే మాట పక్కన పెట్టండి, అసలు యేసు ప్రభు ఎవరో తెలియదు వాళ్ళకి. Is it not a challenge to us? ఇది నిజంగా సవాలు కాదంట. Ordinary people, సాధారణమైన ప్రజలు filled Jerusalem. యెరూషలేం అంతటా Oh నింపి Lord, if వేసినారు. this accusation is against me, how nice it would be. దేవా, ఈ నేరము, ఇలాంటి నేరము నా మీదకి వస్తే ఎంత ధన్యుడని. Oh assembly, you cry, if this accusation is against us, how blessed we ఓ are. సంఘమా, ఇలాంటి నేరం మన మీదకి వస్తే ఎంత ధన్యులం మనం. ఈ But the సంఘంలో. things which are against us are totally different. కానీ మనకి విరుద్ధంగా ఉన్న నేరాలు, మన మీదకి వచ్చే నేరాలు Oh, వేరే they are రకమైనవి. always fighting. ఎప్పుడు They are కొట్లాట, running to courts. కోర్టులకు They are వెళ్తాం, spending money for డబ్బులు lawyers. డబ్బులన్నీ లాయర్లకు They are పెట్టారు, wasting money. డబ్బంతా All తగలబెడుతున్నారు. these accusations upon us. ఈ రకమైన నేరాలే మన మీదకి Nobody వస్తున్నాయి. is telling that we have filled the town with the ఈ gospel. పట్టణం అంతా కూడా సువార్తతో నింపేమని చెప్పేవారు ఒక్కరు లేరు. When these people are going, వీళ్ళు ఆ విధంగా వెళ్తున్నప్పుడు oh, people were talking so many things about them. ప్రజలు వాళ్ళ గురించి ఎన్నో Oh, మాట్లాడుకుంటున్నారు. these are the people who turned the world upside వీరు down. భూలోకమును తలక్రిందులు చేసిన వారు ఇక్కడికి వచ్చున్నారు. Today, ఈ రోజు brothers and sisters, సోదరి సోదరులారా, what a demise to the church. చూడండి సంఘానికి ఎంత చచ్చిన స్థితి వచ్చిందో. Almost dead. దాదాపుగా చచ్చినట్లే ఉంది. ఇంకా. As you know, to one of the churches, the letter is written, though the name is there that thou art living, but thou art dead. నీకు తెలుసు, ఒక సంఘం గురించి రాయబడిన మాట, జీవించుచున్నావు అన్న పేరు మాత్రమే నీకుంది, కానీ నీవు మృతుడవే. Why this sad condition, demise to the church today? ఎందుకని ఇలాంటి చచ్చిన స్థితి వచ్చింది సంఘానికి? I was thinking and thinking. నేను ఎంతో ఆలోచన I చేశాను. could get only one answer. ఒకే ఒక జవాబు దొరికింది. What is that answer? ఏమిటా జవాబు? The abilities of the flesh substituted the enablement of the spirit. చూడండి, శరీర సంబంధమైనటువంటి నీ శక్తి సామర్థ్యాలు సంఘం యొక్క శక్తిని అధిగమించేసినాయి. పరిశుద్ధాత్మని కార్యానికి అణిచివేశాయి. పరిశుద్ధాత్మ కార్యాలని ఈ శరీర సంబంధమైనటువంటివన్నీ అణచివేశాయి. Two things are there. రెండు విషయాలు. One is ఒకటేమో abilities of the flesh, శరీర సంబంధమైనటువంటి నీ శక్తి సామర్థ్యాలు, and other side మరొక వైపున the enablement of the spirit of God, depending on God and getting his idea, plan and guidance. పరిశుద్ధాత్మ యొక్క కార్యాలు, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు, పరిశుద్ధాత్మ యొక్క ప్రణాళికలన్నీ. And during the days of apostles, అపోస్తలుల కాలంలో the abilities of the Holy Spirit, they were in use. పరిశుద్ధాత్మ యొక్క కార్యాలు జరుగుతూ ఉండేవి. Today, ఈ రోజు we are depending upon our own resources, our own abilities. మన శరీర సంబంధమైనటువంటి వనరులు, డబ్బు, అధికారాల పైన ఆధారపడి All the చేస్తున్నాం. programs are formulated not on after prayer, not depending on the Spirit of God. Some fellow will come, oh, it will be nice, brother, there it is being done, here they are following it, let us also follow. All our own abilities. మనం చేపట్టే కార్యక్రమాలు ఇవన్నీ కూడా, పరిచర్లన్నీ కూడా పరిశుద్ధాత్మ నడిపింపుని బట్టి దేవుని పైన ఆధారపడి కనిపెట్టి కాదు. ఎవరో వస్తారు, అనా ఇట్లా చేద్దాం, వాళ్ళు కూడా అలా చేశారు, మనం ఎందుకు చేయకూడదు, మనం ఈ విధంగా చేద్దాం. శరీర సంబంధమైనటువంటి నీ శక్తి సామర్థ్యాలపైన ఆధారపడి చేసేస్తున్నాం. Oh, there, see what will happen. Oh, they see their program. చూడండి ఏమవుతుంది, వాళ్ళు చూడండి వాళ్ళు ఎట్లా చేస్తున్నారు. Oh, brother, there the choreography is there, dance is there. అన్న, ఆ సంఘంలో కొరియోగ్రఫీ అవుతుంది, డాన్సులు Oh, చేస్తున్నారు. for songs they are singing. పాటలకి కూడా డాన్సులు And చేస్తారు. they are dancing. వాళ్ళు డాన్స్ Let us చేస్తారు, also dance. మనం కూడా చేస్తాం. When you won't obey the guidance of the Holy Spirit, the Spirit of God will be silent. What he says, you wanted to do your own thing, you do it, don't consult me. పరిశుద్ధాత్మ నడిపింపుకి విధేయత చూపకపోతే, లోబడకపోతే, అప్పుడు పరిశుద్ధాత్మ మౌనం అయిపోతాడు. సరే నీకు అలా చేయాలనిపిస్తుంది కదా,
చేసుకోపో అంటాడు. He will be silent. ఆయన మౌనం He will be అయిపోతాడు. grieved. ఆయన And దుఃఖపడుతుంటాడు. ultimately he will be quenched. చివరికి ఆర్పివేయబడుతుంది అది. Very sorry to say, even grown-up girls dancing in the churches in the name of choreography. ఎంత విచారం, ఎంత బాధ. ఎదిగిన అమ్మాయిలు కొరియోగ్రఫీ పేరు చెప్పుకుంటూ అది ఆరాధనని చెప్తూ వారు గంతులు వేస్తున్నారు, డాన్సులు చేస్తున్నారు సంఘంలో. When the world looks at it, they will never look at it as a devotional song. They will look at it as a cinema song. లోకము ఈ దృశ్యాలను చూసినప్పుడు ఇది భక్తి పార్యవశ్యంతో చేసేదిగా వారు పరిగణించరు. వాళ్ళు సినిమా చూసినట్టు చూస్తున్నారు వాళ్ళు. With deep grief I am telling. నేను ఎంత దుఃఖంతో చెప్తున్నా ఈ మాట. They will not hear the song, they will see the body movements of these young girls. వారు వీళ్ళు పాడే పాటలు వినరు. ఆ యవన అమ్మాయిలు గంతులు వేస్తూ ఉంటే వారి శరీర ఆకృత్యాలను చూస్తూ ఉంటారు వాళ్ళు. Is it the work of the Holy Spirit? ఇది పరిశుద్ధాత్మ కార్యమైన అంటారా? When I see some of the channels, కొన్ని ఛానల్లో నేను చూస్తూ ఉన్నప్పుడు, some of the YouTube channels, everybody started a channel. యూట్యూబ్ ఛానల్, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఒక ఛానల్ పెట్టేస్తున్నారు కదా. 15 years girl is giving message. 15 సంవత్సరాలు ఒక అమ్మాయి ప్రసంగం చేస్తూ ఉంది. What experience she had with God? మరి దేవునితో ఎంత మేరకు అనుభవం ఉండి ఉంటుందా మీకు? A 18, 19 years boy, 24 hours worship, shouting. 18-19 సంవత్సరాలు ఉంటే పిల్లవాడు 24 గంటల ఆరాధన అంటూ ఊరికే గంతులు వేస్తూ కేకలు వేస్తున్నారు. People are laughing. ప్రజలు నవ్వుకుంటున్నారు. Spirit of God is grieved. దేవుని ఆత్మ దుఃఖపడతా ఉంది. Is it not because of you my name is put to shame in the world? మిమ్మును బట్టే కదా లోకంలో నా పేరు దూషణ పాలవుతుంది, నాకు అవమానం కలుగుతుంది What అంటున్నాడు. dances were there? Peter and John, daily they were beaten. పేతురు యోహానులు ఏం డాన్సులు చేశారండి? వాళ్ళు ప్రతిరోజు దెబ్బలు తినడమే, కుంటుకుంటూ పోవడమే. Paul and Silas beaten. They were in the Philippian prison with all bounds to the stocks. What dance they danced? పౌలు శీలలు దెబ్బలు తిని మరి చెరసాల్లో వేయబడి అక్కడ బొండాలు వేశారు, అక్కడ రక్తాలు గారుతా ఉన్నాయి, అక్కడ బిక్కుమంటూ వారు లోపల ఉన్నారు. ఏం డాన్స్ చేసి ఉంటారు వాళ్ళు? One day you have to give answer. ఒక దినాన్న నీవు లెక్క చెప్పాల్సి, జవాబుదారీవి నువ్వు. God is not with you. దేవుడు నీతో లేడు. You are not having personal testimony. నీకు వ్యక్తిగతమైన సాక్ష్యం లేదని చెప్పు. God is with you, you will not do some of the things what you are doing. దేవుడు నీతో ఉంటే నీవు చేస్తున్నవే ఇలాంటి పనులు నువ్వు చేయకుండా ఉంటావు. Don't depend upon your abilities. కాబట్టి నీ శక్తి సామర్థ్యాలపైన ఆధారపడకు. Depend upon the anointing or the guidance or the empowering of the Holy Spirit. పరిశుద్ధాత్మక అభిషేకం, పరిశుద్ధాత్మక నడిపింపు పైన ఆధారపడి నువ్వు. How many fancy programs are there? చూసారండి ఎన్ని కార్యక్రమాలు ఏదో నవ్వులాటగా ఉంటున్నాయి కదా. One day ఒక దినాన్న I went to one church. ఒక సంఘానికి వెళ్ళాను. And the meeting is over. మీటింగ్ అయిపోయింది. The pastor is announcing. పాస్టర్ గారు ప్రకటన చేస్తున్నారు, సేవకులు ప్రకటన చేస్తున్నాడు. Next week, after the worship, వచ్చే వారము ఆరాధన అయిపోయిన తర్వాత there will be a cricket match between our church and that church. మన సంఘానికి ఇంకొక సంఘం వేరే సంఘానికి క్రికెట్ మ్యాచ్ ఉంటుంది అన్నాడు. So young people, you must come with Bibles and also bats. కాబట్టి ఇక యవనస్తులైన వారందరూ కూడా బైబిల్ తెచ్చుకోవాలి, బ్యాట్ కూడా తెచ్చుకోవాలి. Is it in the Bible? ఇది ఏమైనా బైబిల్లో ఉందా? Have you heard any time Peter team with a match with Paul's team? ఎప్పుడైనా పేతురు టీంకి పౌలు బృందానికి జట్టుకి క్రికెట్ మ్యాచ్ జరిగినట్టు They were beaten all the time. ఎప్పుడు చూసినా దెబ్బలు తినేవారు వాళ్ళు. After the meeting is over, I talked to that pastor. మీటింగ్ అయిపోయిన తర్వాత ఆ సేవకుడితో నేను మాట్లాడా. It is not even a youth meeting you announced a cricket match. నువ్వు చెప్పింది ఏదో యూత్ మీటింగ్ అని కాదు, క్రికెట్ మ్యాచ్ గురించి Not చెప్తున్నావు. only you are spoiling your youth and you are spoiling others' youth also. నీ సంఘంలో ఉన్న యవనస్తులనే కాదు చెడగొట్టేది, వేరే సంఘంలో ఉన్న యవనస్తులందరినీ పాడు చేస్తున్నావు. Instead of reading the Bible and the word of God, they will be practicing cricket in the grounds, and they also will be practicing cricket, and they will be playing, and the believers are going to see that match. కూర్చొని బైబిల్ ధ్యానించి బైబిల్ చదివేదాని బదులుగా బ్యాట్ తీసుకొని వెళ్ళి అక్కడేదో ఆటలు ఆడుతూ ఉంటే ఈ సంఘం వారేలా ఆడుతున్నారు, ఆ సంఘం నుంచి వచ్చి ఆడుతున్నారు. ఆడడానికి చూడడానికేమో సంఘంలో సంఘస్థులందరూ వెళ్ళిపోతున్నారు. What is this, brother? ఏంటన్నా ఇదంతా? Then what he is telling?
ఏమంటున్నాడు ఆయన? No, 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 no. We are convinced with it. లేదన్నా, ఇది ఇంకా మేము ఇది నిర్ణయించాం అంతే. Many youth are going here and there to the cricket matches. They are not coming to the house of God. So, if we arrange a cricket match in the house of God, how nice it will be. చాలా మంది యవనస్తులు ఉన్నారు, మందిరాలు రావడం లేదు, క్రికెట్ మ్యాచ్లే ఆడుకుంటా ఉన్నారు. కాబట్టి అదేదో మన సంఘంలోనే క్రికెట్ మ్యాచ్ పెడితే 2 పనులు అవుతాయి కదా అంటున్నారు వాళ్ళు. Think of it. ఆలోచన చేయండి ఒకసారి ప్రియులారా. Think of it. ప్రియులారా ఆలోచన చేయండి. Can you say that the Holy Spirit will be the referee in that cricket match? మరి ఆ క్రికెట్ మ్యాచ్లో పరిశుద్ధాత్మ దేవుడు రెఫరీగా ఉంటాడు అనుకుంటారా? My words may be paining to some of you with whom God is not there. నా మాటలు, నేను చెప్పే మాటలు మీలో కొందరు ఎవరితోనైతే దేవుడు లేడో అలాంటి వారికి నొప్పి కలుగుతుంది, బాధ కలగవచ్చు. From this moment you will start talking against me. I know it. ఈ క్షణం నుండే ఇక నువ్వు నా గురించి విరోధంగా ప్రచారాలు I చేస్తావు. know you will spread out stories about me. నాకు తెలుసు నా గురించి నువ్వు ఎన్నో కథలు Because చెప్పేస్తావు. what I am telling is not pleasant to your taste. ఎందుకనగా నేను చెప్పేది అది నీకు నచ్చడం లేదు. But with the burden given by God, I am telling whatever you tell about me, I don't bother. అయితే దేవుడు నాకు ఇచ్చిన భారం కొలది నేను చెప్తున్నాను. నువ్వు నా గురించి ఏమి చెప్పుకున్నా చెప్పుకోకపోయినా నాకేం పర్వాలేదు. Our churches are filled with such type of people. That's why people are entering into the compound hungrily. They are leaving the compound with hunger only. మన సంఘాలన్నీ కూడా ఇలాంటి వాటితో నిండిపోయి ఉన్నాయి. అందుకనే వచ్చేటప్పుడు ప్రజలందరూ ఆకలితో వస్తున్నారు, వెళ్ళిపోయేటప్పుడు కూడా ఆకలితోనే వెళ్ళిపోతున్నారు కదా. They are sitting for 2 hours, 3 hours, 4 hours. While going, if you ask them, no satisfaction, brother. 2 గంటలు 3, 4 గంటలు వారు గడుపుతున్నారు, కూర్చొని వెళ్తున్నారు. ఎవరైనా వాళ్ళని అడిగారంటే ఏమైంది, వాళ్ళు ఏమైనా దొరికిందా అంటే ఏమీ లేదండి, ఊరికే ఖాళీగా వెళ్ళిపోతున్నారు. Like the Laodicean church, God is outside the church. లవోదికయ సంఘం వలనే దేవుడు సంఘం బయట ఉన్నాడు. No God's word in assemblies. సంఘంలో దేవుని వాక్యం లేదు. Work of the Holy Spirit is set aside. పరిశుద్ధాత్మ కార్యాలు పక్కన పెట్టేశారు. All other activities. ఇక మిగతా కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. We need people with whom God is there. దేవుడు వారికి తోడుగా ఉన్నటువంటి అలాంటి ప్రజలు మనకు అవసరం. Yes, who are maintaining the personal testimony, the faith relationship with the Lord Jesus. ఎవరైతే వ్యక్తిగతమైన సాక్ష్యంను కాపాడుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారితో విశ్వాస సహితమైన సంబంధాన్ని కొనసాగిస్తున్నారో అలాంటి Who are వారు having true holiness. నిజమైనటువంటి పరిశుద్ధత, యథార్థమైన భక్తి గలవారు. God was with Joseph. యెహోవా యోసేపునకు తోడయుండెను. He became a mighty witness. He turned that Egypt upside down. బలమైన సాక్షిగా ఉండగలిగాడు, ఐగుప్తుని తలక్రిందులు చేయగలిగినాడు. The whole world bowed before Joseph. ప్రపంచమంతా వచ్చి యోసేపు ముందు సాగిలపడింది అన్నాడు. Pharaoh gave a commandment. ఫరో ఆజ్ఞ ఇచ్చేసినాడు, Go to Joseph. వెళ్ళండి మీరు అందరు యోసేపు దగ్గర పోండి. Whole world. ప్రపంచమంతా అన్నాడు. Including his own brethren and తన father. సొంత సహోదరులు, తండ్రి కూడా వచ్చారు. Why? ఎందుకు? God was with Joseph. యెహోవా యోసేపునకు తోడయుండెను. Dear brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, my dear friends, నా ప్రియ స్నేహితులారా, is God with you? దేవుడు నీతో ఉన్నాడా? Then you can be mighty witness. అలాగైతే నీవు బలమైన సాక్షిగా ఉండగలవు. No doubt you will be going through so many difficulties like Joseph. ఏ అనుమానం లేకుండా యోసేపు లాంటి కష్టాల గుండా నువ్వు వెళ్తుండొచ్చు. But అయితే when God is with you, దేవుడు నీతో కూడా ఉంటే, with God, even a valley is better than without God, a mountain peak experience. దేవుడు నీతో కూడా ఉండి లోయ అనుభవంలో ఉన్నా, నీవు దేవుడు లేకుండా పర్వత శిఖర అనుభవం కన్నా ఇది శ్రేష్టమైనది. Early disciples ఆరంభ దినాల్లో ఉన్న shook శిష్యులు the then unknown world. ఆనాడు ఉన్నటువంటి లోకమంతటిని కదిలించారు. Kings were shaken. రాజులు In the కదిలించబడ్డారు. Bible, బైబిల్ గ్రంథంలో young people, young boys and young girls, even elderly people with whom God was there, they could shake the kingdoms. దేవుడు ఎవరితో అయితే ఉండినాడో, యవనస్తులే గాని పెద్దలే గాని వాళ్ళు అలాంటి వారు లోకాన్ని, రాజ్యాలను కదిలించారు. God is not changed. దేవుడు మారిపోలేదు. Even today, ఈ రోజు కూడా God wants to shake the world. దేవుడు లోకాన్ని He కదిలించాలనుకుంటున్నాడు. is searching for a Joseph. అయితే యోసేపు లాంటి వారు He is వెతుకుతున్నాడు. searching for a Daniel. దానియేలు లాంటి వారు He is వెతుకుతున్నాడు. searching for a Esther, though the axe is hanging on her neck. She wanted to stand for the Lord and Lord's people. ఎస్తేర్లను వెతుకుతా ఉన్నాడు ఆయన.
మేడ మీద ఖడ్గం వేలాడుతున్న తన ప్రజలను కాపాడుకోవాలనేటువంటి ఆసక్తి కలిగినటువంటి ఎస్తేర్ లాంటి వారి కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. Do you want to be like that? ఆ విధంగా నీ ఉండాలని కోరుతున్నావా? Confess before the Lord. దేవుని ఎదుట ఒప్పుకో. Tell to the Lord. ప్రభుతో చెప్పు, Lord, I want to be like that. దేవా నేను కూడా ఆ విధంగా ఉండాలని Past is కోరుతున్నాను. past. అయిపోయింది, గతం Oh, I అయిపోయింది. have grieved the Spirit of God. దేవుని ఆత్మను ఎంతో I depended దుఃఖపెట్టాను. on my abilities. నా సొంత శక్తి పైన I was not having ఆధారపడ్డాను. true holiness. నిజమైనటువంటి పరిశుద్ధత I'm not లేకుండా having this జీవించాను. faith relationship with the living Lord. జీవము గల దేవునితో విశ్వాస సహితమైన సంబంధాన్ని నేను కాపాడుకోలేకపోయాను. God stopped talking to me long back. దేవుడు ఏనాడో నాతో మాట్లాడడం Yet ఆపేశాడు. I am pulling on. అయినా నేను ఏదో వెళ్ళిపోతున్నాను, I don't want నెట్టుకొస్తున్నా. to be like that. ఆ విధంగా ఉండడానికి I నాకు want ఇష్టం to లేదు. depend upon you. దేవా నీపైన I ఆధారపడాలని am telling కోరుతున్నాను. to some of the pastors, that is the servants of God. కొందరు పాస్టర్లు, కొందరు దేవుని సేవకులు అనబడే వారితో నేను చెప్తున్నాను, Is God with you? దేవుడు నీతో ఉన్నాడా? Are you having personal testimony? నీకు దేవునితో లేదా నీకు వ్యక్తిగతమైన సాక్ష్యం ఉందా? I'm talking to young people. యవనస్తులైన వారితో Elders, మాట్లాడు, పెద్దల వారితో మాట్లాడు, deacons, పరిచారకులతో whoever you may మాట్లాడు, be. మీరు ఎవరైనా కావచ్చు, maybe Sunday school teacher, సండే స్కూల్ a టీచర్లైనా worker కావచ్చు, among the young person. యవనస్తుల మధ్య పరిచారకులు కావచ్చు. Is God with you? దేవుడు నీతో ఉన్నాడా? If God is with you, you will be a wonder. దేవుడు నీతో ఉన్నాడంటే అసలు నువ్వే అద్భుతం. Unimaginable things God will do in you and through you. ఊహించనటువంటి సంగతులు నీలో నీ ద్వారా దేవుడు జరిగిస్తాడు. Pray. ప్రార్థన చేయి, Lord, be with me. దేవా నాతో ఉండవు. I want to maintain this personal testimony. వ్యక్తిగతమైన సాక్ష్యం కాపాడుకోవాలని Though the whole కోరుతున్నాను. Egypt is against me, but you must be with me. ఐగుప్తు అంతా నాకు వ్యతిరేకంగా ఉన్నా నీవు నాతో కూడా ఉండాలి. Be like a Joseph. యోసేపు వలె ఉండు. So the first thing is కాబట్టి మొదటి సంగతి personal testimony. వ్యక్తిగతమైన సాక్ష్యము. The second thing we are going to see in the third part. మరి రెండవ సంగతి మూడవ భాగంలో మనం చెప్పుకుంటాం. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.